హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను గోధుమ పిండి ఉల్లిపాయలతోటి పరోటాను ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం ఒక గిన్నెలోకి 1 గ్లాస్ గోధుమ పిండిని వేసుకొని కొద్దిగా ఉప్పుని అలాగే వేడివేడిగా ఉన్న 2 స్పూన్ల నూనెను వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. మీరు నూనెకి బదులు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ సెమీ సాఫ్ట్ ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకుందాము. మనం ఎలానో ఈ పిండిని ఒక 10 నిమిషాలు నానబెడతాం కాబట్టి సాఫ్ట్ ముద్దలాగా అయితే రెడీ అయిపోతుంది. ఇలా సెమీ సాఫ్ట్గా రెడీ చేసుకున్నాక దీనిపైన 1 స్పూన్ నూనెను కూడా వేసుకునేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దాము. ఈలోపు ఉల్లిపాయ మిశ్రమాన్ని రెడీ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లోకి 1 టీ గ్లాస్ పుట్నాల పప్పును తీసుకొని మెత్తగా మిక్సీ పట్టాను. ఇప్పుడు ఈ పొడిని అయితే వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లోకి 1 ఇంచు అల్లంను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇంకా ఒక గిన్నెలోకి అయితే 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను. అలాగే మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని కొద్దిగా వామును కూడా నలుపుకొని యాడ్ చేశాను. ఇంకా అలాగే కొద్దిగా కారంని ఇంకా ధనియాల పొడిని కొద్దిగా మసాలాని కూడా వేసుకునేసి గరం మసాలాని ఇంకా కొద్దిగా కొత్తిమీరని అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని కూడా యాడ్ చేశాను. మనము ఈ పుట్నాల పొడిని యాడ్ చేయడం వలన ఉల్లిపాయ నుండి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్నంతా ఈ పుట్నాల పొడి అయితే పీల్ చేసుకుంటుంది. అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకునేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలాగా మన ఉల్లిపాయ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న ఈ పిండిని అయితే తీసుకునేసి సేమ్ చపాతీ లాగే చిన్న ముద్దలుగా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పిండి ముద్దని అయితే చపాతీ బల్ల మీద వేసుకొని కొద్దిగా పొడి పిండితోటి చపాతీ కర్రతోటి అయితే రుద్దుతున్నాను. ఇలా ఫస్ట్ అయితే చిన్నగా ప్రిపేర్ చేసుకునేసి దీన్ని అరిచేతిలోకి తీసుకొని దీనిలోకి స్టఫింగ్గా అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ మిశ్రమాన్ని అయితే ఒక 2-3 స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాక దీన్ని మొత్తము అయితే క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకొని పైన ఎక్స్ట్రా మిగిలిన పిండిని అయితే తీసేసుకొని మళ్ళీ దీన్ని రౌండ్గా చేసుకునేసి కొద్దిగా పొడి పిండితోటి అయితే రుద్దుతున్నాను. ఇలాగే అన్నిటినీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా పలుచగా కాకుండా మీడియం సైజులో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి వేడిగా ఉన్న ప్యాన్ మీద అయితే దీన్ని వేసుకొని ఫస్ట్ అయితే 2 సైడ్స్ అయితే ఆయిల్ ఏమీ వేయకుండా కాల్చుకుందాము. ఇలా 1 మినిట్ సేపు 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత మనము నెయ్యితో కానీ బటర్తో కానీ ఆయిల్తో కానీ కాల్చుకోవచ్చు. ఇక్కడైతే నేను ఆయిల్తోనే అయితే 2 సైడ్స్ అయితే కాలుస్తున్నాను. ఇలాగే అన్నిటిని ప్రిపేర్ చేసుకునేసి ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. చాలా సింపుల్గా మనమైతే ఇలాగ గోధుమ పిండి ఉల్లిపాయలని ఉపయోగించుకునేసి పరోటాను అయితే ప్రిపేర్ చేశాం కదా. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.